ఇష్టమేనదయ్యా. అవును, ఎట్లేమిటి వేదాంతుడి పురాణము కొంత వికల్పపోయేది కదా. పురాణం పట్ల నీకు ఎంత శ్రద్ధయో ఇప్పటికీ నాకు అవగతమైనది. తమరు వినవలసిన పురాణ కాలక్షేపం ఏమీ మించుకోలేదు మిత్రము. నిన్నటి పతివ్రత ధర్మఘట్టంలోనే ఉన్నావు. పతివ్రత ధర్మఘట్టములా? అవేనయ్యా నాకు ముఖ్యంగా కావలసినవి. అవి మించిపోయినందుకే ఎందుకు వ్యాపారం పడుతున్నాను మిత్రమా. మాట్లాడలేవయ్యా మిత్రమా, తమరు పురుషులు కదా. పతివ్రత ధర్మములు స్త్రీమూర్తులకు కదా అవసరం. వాటి పట్ల తమరికంత పామర మేలనా అనుకున్నాను. మీకు ఆ సందేహం వస్తుందని నా కొరకు కొట్టివా? నా భార్య ఉపదేశించడం నిమిత్తము ధర్మంలో ఎవరు వినదు పరుడు ఉపదేశించడిగే కదా. అమ్మాయి మీ ఆయన చెడు పలుకురాదని వినొచ్చు కానీ ముందు పురాణం కానీ మిత్రమా, మా తెల్లని చక్కగా పనులు ఉంటాయా. వడహాలకి తేని పద్యం మిత్రమా. ఈ పద్యముల తర్వాత వల్ల వేసిన కానీ పద్య భావం అంతయు అరటివండి వచ్చినట్టు విడదీసి చెప్పండి మిత్రమా. భర్త ధనవంతుడు కానిము, దరిద్రుడు కానిము. వింటున్నవరాధ, భర్త ధనవంతుడు కానిము, దరిద్రుడు కానిము, రూపవంతుడు కానిము, పురుగు కానిము, ఆరోగ్యవంతుడు కానిము, అనారోగ్యవంతుడు కానిము మిత్రమా. వివేకవంతుడు కానిము, మూఢభావంతుడు కానిము. వాని భార్య వానిని ఎల్లవేళలా భక్తితో సేవించుతూ ఉండవలెనని దీని భావము. మహానుభావుడు కవి బ్రహ్మ ఏం పద్యం రాసినాడు మిత్రమా. ఆదరుడు బ్రతుకున్నతో అర్థించి పద్యాలు పట్లాడు కోరుకోబోతుందంటే ఈ పద్యాన్ని వినిపించిన మా ఇంటితో ఉన్నవారు మరి లేవదు మిత్రమా. భర్త ఎంత గురువు అయినాడు. భార్య అతను కాళ్ళు కడిగి నెత్తుని చదువుకొని తేలవలసిన పురాణ సంగా పోషిస్తుందా దానికి తగ్గామో ఇప్పుడు మా వదిన చక్కగా చదువుకున్నది కదా. అదే అనుభవం వచ్చిన చిక్కంతా అందరికీ దాని కింద వెళ్ళిపోను. అయినా ఇప్పుడు అడుగులు కానమ్మాయి మర్యాద మాసిపోయి కట్టుబాట్లు కాలిపోయి అని మాటలు పలుసుకెళ్ళి పని మాటలు పదవి చేశారు. ఎప్పుడు సిగ్గు లేదు కలిసింది. పైన వేషాలు పట్టణాలు రోషాలు రథానికి రాద్ధాంతాలు సీమలు దాడి చేస్తాంతారు మిత్రమా. కొంతకాలం మీ సొంగా కలిసిందో మన మగవాడు మళ్ళీ కదయ్యా. మామగారు ఎందుకు ఈ పూట స్వయంగా పిలిచినారు? ఎందుక మన పురాణము మాటగలుగుడు చెడు కల్లయ్యను చెడు హల్లములు చెడు రకములు చెడు ఈ పూట పురాణ కాలక్షేపం మీతో నిలిపివేసి నాకు దుస్తులు తీసి శీఘ్రముగా కార్యస్థానంలో పోవలసి ఉన్నది. నీవు లోనికైనా నా ప్రయాణం ఏర్పాటు రాక. అయ్యో దేవుడా, పొద్దు వారం లేదు, భోజనాసనం పేరలేదు, అప్పుడేం తొందరమైన ఆసనం లేదయ్యా. మరి ఏమీ లేదు మిత్రమా. నేటి నుండి నాయన గారు వ్యాపార బాధ్యతలను నా పైన విడిచి వారు విశ్రాంతికైనా నిశ్చయించినారు. ఇటువంటి సుదినము ప్రతి పురుషునకు తప్పక వచ్చి తీరవలసినది. ఎటులందువా పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలిగిస్తాడు. ఆ పుత్రుని కనుగొని జనులు పొగుడుకుండా నాడు కలుగురా సుమతి అని ప్రాయము వచ్చినాత గృహభారము తండ్రికి
సపర్యలు కాంతును అతడే మిత్రమా యుక్తమైన ప్రతి యువకుడు తండ్రి గారికి చేయవలసిన సేవలు ఇది కదా అవశ్యము. నేను చిన్ననాడే మా నాయన గారికి చాలా విశ్రాంతి కలిగించినాను. ఎదురా ఆయన పొడుపు కూడా పగలగొట్టి ప్రతి దినము పొడుపు తయారు చేసుకుని అవస్థాయి కూడా గుర్తులు దర్శించి ప్రతి దినము పొడుపు కూడా అవస్థ కూడా పంపించినాను. ముచ్చటకు మూడవది అంశాంశించి గాలిపడుగులు కట్టి ప్రతి దినము వచ్చిపో వాళ్ళకు ముహూర్తములు పెట్టి బాధ కూడా పంపించినాను. మిత్రమా వెలందని వారికి దుర్వీటుడు తన ధర్మపత్ని రోజున తమ్ముగా మన పురాణ కాలక్షేపములకు భంగము కల్పిస్తున్నా మిత్రమా. అటువంటి జరగలేదు మిత్రమా. చూడు ఈ చరాచర జగత్తులో కోటాను కోట్ల జీవరాశులు భుక్తి కొరకు అనేక మార్గములను అవలంబిస్తున్నవి కదా. అందు మంచి మార్గమును ఎంచుకొని మనమును అనుసరించవలేని మిత్రమా. అదే మోహనముగా ఉంది. లేసమును అంతకుండలము నిత్యం కావున ఇక మన పురాణ గోష్ఠి రాత్రి సమయంలో మార్చుకుంటాము. సందర్భంలో ఆ వేణుగోపాల స్వామి ఆ లీలామానుష విగ్రహం